నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సప్తవింశతి వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. నంద్యాల అసెంబ్లీ సగర సంఘం ఆధ్వర్యంలో 10 మరియు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం. గిరిజన వీర సైనిక, మా గుండెల్లోనే ఉంటావిక, మురళీ నాయక్ త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకం కావాలని కోరి ఘనంగా నివాళులు అర్పించిన గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్. సాంప్రదాయబద్ధంగా రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి మంగళ స్నానాలు, ప్రత్యేక పూజలు. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళల జీవనోపాధికి కుట్టు మిషన్ల పంపిణీ. స్వస్తి స్త్రీ విశ్వావసనామ సంవత్సరం వైశాఖ మాసంలో నేడు నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన నరసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామివార్ల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణం వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు అయ్యారని ఆలయ వేద పండితులు మరియు నిర్వాహకులు పేర్కొన్నారు. కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం స్వాహా. సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం స్వాహా. త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి నిరుపాశ్రితం స్వాహా. చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం శ్రియా సుశోభితోరస్కం రత్నకేయూరముద్రితం స్వాహా. కాంచన సంకాశం పీత నిర్మల వాససం ఇంద్రాదిసురమౌలిష్ట స్ఫురన్ మాణిక్య దీప్తిభిః స్వాహా. విరాజిత పదద్వంద్వం శంఖ చక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వాహా. సంవాసం కృత్వా కవచం పఠేత్ నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థ సంభవః స్వాహా. సర్వగోపిస్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః స్వాహా. పాతు నృహరిః మునివర్యస్తుతి ప్రియః నాసం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖ ప్రియః స్వాహా. సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ వక్త్రం పాత్విందువదనం సదా ప్రహ్లాదవందితః స్వాహా. మే కంఠం స్కంధౌ భూధరాతకృత్ దివ్యాస్త్రశోభిత భుజో నృసింహః పాతు మే భుజౌ స్వాహా. కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః హృదయం యోగి సాధ్యశ్చ నివాసం పాతు మే హరిః స్వాహా.
रुद्राक्ष वक्षः कुक्षिविदारणः नाभिं मे पातु बृहरिः स्वनाभि ब्रह्म संस्तुतः स्वाहा ब्रह्माण्डकोटयः कट्यां यस्यासौ पातु मे कटिं गुह्यं मे पातु गुह्यानां मन्त्राणां गुह्यरूपधिः स्वाहा मनोभवः पातु जानुमीनररूपधृक् जङ्घे पातु धराभारहर्तायो सौर्यकेसरी स्वाहा सुरराज्यप्रदः पातु पादौ मे మన నంద్యాల జిల్లా తెలుగుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఘన మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానంనందు అంగరంగ వైభవంగా ఈ యొక్క వైశాఖ మాసంలో స్వామివారి యొక్క జన్మదిన సందర్భంగా స్వాతి నక్షత్రం సందర్భంగా ఈనాటి రోజున వైభవంగా ఉదయాన్నే శ్రీవారి ఉత్సవమూర్తుల యొక్క అభిషేక మహోత్సవాన్ని కూడా పురస్కరించుకొని 10 గంటల నుంచి అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క నంద్యాల జిల్లా గ్రామంలో ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అలానే ఈనాటి రోజున లక్ష్మీ నరసింహస్వామి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా వైభవంగా పాల్గొని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మీకందరికి కూడా ఆ యొక్క మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాము. పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందున ప్రతి సంవత్సరం మాదిరి వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ పర్వదినాన ఈ రోజున ఈ యొక్క స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గణమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించాము. ఇట్టి కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహానికి పాత్ర అయ్యారని అనుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన సగర విద్యార్థులకు ఆదివారం నంద్యాల అసెంబ్లీ సగర సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ప్రతిభ కలిగిన పై చదువులు చదివించలేని వారికి తగిన ఆర్థికంగా సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు సురేష్, శివయ్య, బాలాజీ, సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ దాదాపు పిలిచి సన్మానము చేయడానికి ఇక్కడ తీసుకుంటే మొత్తం ఇప్పుడు ప్రిఫరెన్స్లో ఎక్కువగా ఐఐటి వాళ్ళకి ప్రిఫరెన్స్ వస్తుంది. ఐఐటికి చేయాలంటే శివనా సగర సంఘానికి నిజంగా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు సంఘంలో ఉన్న పెద్దలకు అందరినీ ప్రోత్సహిస్తూ ప్లస్ వాళ్ళకి సగర సంఘంలో ఉన్న విద్యార్థులకు వాళ్ళకు ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందిస్తూ మరియు ఇట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు విద్యార్థులు 10th పాస్ అయిన తర్వాత అందరూ వాళ్ళ లైఫ్ను నిర్ణయించుకొని మంచి సబ్జెక్టులలో వాళ్ళ టార్గెట్స్ని పెట్టుకొని వాళ్ళు ఇంజనీర్లుగా కానీ డాక్టర్లుగా కానీ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఉప సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం ఏర్పాటు ద్వారా 2019లో దాదాపుగా 150 మంది వరకు 10th క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మంచి ప్రతిభ కనబర్చిన వాళ్ళందరికీ ఆ రోజు పురస్కారాలు అందజేయడం జరిగింది. మనమందరం ఐకమత్యంగా ఉండి మన కులాన్ని అభివృద్ధి చేసుకుంటూ
అలాగే మన పిల్లలను మనమందరం ఆప్యాయంగా పలకరించి వాళ్ళ చదువుల కథ ఎట్లా చదువుకోవాలా ఏం కథ బలవంతం చేయకుండా అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. గత 2017-18 సంవత్సరం నుంచి మన సగర సంఘం ఏర్పాటయి ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాలని ఇప్పటి వరకు కొనసాగించడం జరుగుతూ ఉంది. అయితే గత 2021 నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణంలో, ప్రతి వీధికి తిరిగి ప్రతి సగరుని కలవడం జరిగింది. మనం మంచి మార్కులు వచ్చిన వాళ్లకు సన్మానం మాత్రమే చేయగలుగుతున్నాం, కానీ మంచి మార్కులు వచ్చి చదువుకోలేని వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం అనే ఒక చిన్న బాధ మా సగర సంఘం కమిటీ మెంబర్స్లో ఉంది. దానికి ఎన్నోసార్లు విశ్వనగరు, నూనెపల్లె, ఎంఎస్ నగరు, ఉప్పరిపేట, బిల్లలాపురం, ఐలూరు, టెక్కే ప్రతి కమిటీ మెంబర్స్కి, ప్రతి సగర కుటుంబం దృష్టికి తీసుకుపోయాం. అయ్యా, చదువుతూ బాగా వాళ్లకు ఆర్థిక స్తోమత లేక నిలబడిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా కమిటీ దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా సంఘం తరపున, లేకపోతే మన సగరులలోనే కొంత ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి సగర సంఘం ఎప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. భావితరాలు, భావి పౌరులైనటువంటి విద్యార్థులు శంఖారావాన్ని పూరించడం జరిగింది. మంచి మార్కులు సాధించి శంఖారావాన్ని పూరించి మాకు ఆనందదాయకాన్ని కలిగజేయడం జరిగింది. అలాగే ఈ సగర విద్యార్థుల్లో మహిళలు ఎక్కువ విజయాన్ని సాధించడం జరిగింది. ఈరోజు మదర్స్ డే కాబట్టి ఇక్కడికి విచ్చేసినట్టు విద్యార్థులందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే 10th క్లాస్లోనూ అత్యంత 600కు 594 మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. అలాగే 500కు పైబడి 15 మంది సగర విద్యార్థులు సాధించడం జరిగింది. అలాగే ఇంటర్లో ఫస్ట్ ఇయర్ 460 మార్కులు సాధించడం జరిగింది. సెకండరీ ఇంటర్లో 957 మార్కులు సాధించడం జరిగింది. ఇలాగా ప్రతి విద్యారంగంలోనూ ప్రతిభను సాధించినటువంటి విద్యార్థులకు మా సగర సంఘం తరపున మా సగర విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆదివారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గిరిజన సంఘాల నేతలు వీర సైనికుడు మురళీ నాయక్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం, దేశంతోనే మురళీ నాయక్ వీరమరణం, ఆయన త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకం కావాలని గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ బిలావత్ శంకర్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలా నాయక్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుంకన్న, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నారాయణ, రిటైర్డ్ ఉద్యోగి హతి నాయక్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ మరియు గిరిజన సంఘాల నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ యుద్ధంలో మురళీ నాయక్ పోరాటం, తెగువ, త్యాగం దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తుందన్నారు. మన దేశ ప్రజలు, మన కుటుంబం బాగుండాలని మన కోసం పోరాటం చేసి వారి కుటుంబానికి దూరమయ్యాడన్నారు. ఎవరు ఎంత చెప్పినా నేను దేశం కోసం పోరాటం చేయవలసిందేనని ధైర్యంగా ముందుకెళ్లిన మొట్టమొదటి వ్యక్తి మురళీ నాయక్ అని గుర్తు చేశారు. ఆయన త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు. దేశం కోసం వీర మరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుని వారికి అండగా ఉండాలని ప్రభుత్వాలను కోరారు. అనంతరం మురళీ నాయక్ అమర్ రహే, జోహార్ అంటూ నినాదాలు చేసి నివాళులు అర్పించారు.
ఈ నెల 12వ తేదీ నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం పురస్కరించుకొని నేడు భక్తుల సమక్షంలో ఆలయ వేద పండితులు మంగళ స్నానాలు నిర్వహించారు. రేపటి దినం అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కృపకు పాత్రలు కావాలని ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి పేర్కొన్నారు. जगज्जालपालं खजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीकहेतुं त्रिलोकैकसेतुं भजेऽहं తారీఖు సత్యనారాయణ స్వామి కళ్యాణం శుభ సందర్భంగా వార్షికోత్సవాలు ఈరోజు 2వ రోజు స్వామివారికి మంగళ స్నానాలు, గౌరీ పూజ, మళ్ళీ విసురాళ్ళు, పసుపు విసరడము, తర్వాత ఎదుర్కొల్ల కార్యక్రమం ఉంటుంది. తర్వాత స్వామి కళ్యాణము మరియు అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, గ్రామోత్సవము ఉంటుంది. గ్రామోత్సవం అందరూ కూడా విరివిగా పాల్గొని భక్తాదులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ నంద్యాల పట్టణ ప్రజలు సత్యనారాయణ స్వామి గుడికి వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ మంగళకరమైన కార్యక్రమాలు ఎందుకంటే పురాతన కాలంలో బ్రాహ్మణ్స్ ఫస్ట్ నుంచి కూడా మంగళ కార్యక్రమాలు చేసేవాళ్ళు. అది మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి మంగళ స్నానాలు అనేది చాలా ఇంపార్టెంట్ దేవునికి. అన్నీ అయిన తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పుట్టపత్రి సత్య సాయిబాబా వారి తల్లి ఈశ్వరమ్మ వర్ధంతి మే నెల 6వ తేదీని పురస్కరించుకొని సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న పేద మహిళల జీవనోపాధి కొరకు కుట్టు మిషన్లను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో 8 మంది లబ్ధిదారులకు నేడు పట్టణంలోని సత్యసాయి సేవా సంస్థ కార్యాలయంలో సేవా సమితి ప్రతినిధులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే దివ్యాంగ రోగులకు అవసరమైన వీల్ చైర్లను అందజేశారు. లబ్ధిదారులు కుట్టు మిషన్ల ద్వారా తమ జీవనోపాధులను మెరుగుపరుచుకోవాలని, సత్యసాయిబాబా వారి ఆశీస్సులను పొందుకోవాలని కోరారు. ఏముంది ఎవరు ఎప్పుడు మా సంస్థ తరఫున మీ ఆధార్ కార్డు ఇచ్చినారు, మీ చిరునామా రప్పించి రిజింగ్ చేపించి దీనికి పేరు రాపించి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి తల్లిగారైనటువంటి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతి మే 6వ తారీఖు సందర్భంగా పుట్టపర్తిలో
స్వామివారి సమక్షంలో కుట్టు మిషన్లు, వీల్ చైర్లు లబ్ధిదారులకు 26 జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అందించడం జరిగినది. 26 జిల్లాలలో భాగంగా మన నంద్యాల జిల్లా సత్యసాయి సేవా సంస్థల తరపున మొత్తం 8 కుట్టు మిషన్లు, 6 వీల్ చైర్లు అందివ్వడం జరిగినది. బీదవారికి వారి జీవన ఉపాధి కొరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగినది. స్వామివారి 100వ బర్త్డే సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులను సెలెక్ట్ చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ కుట్టు మిషన్లు తీసుకున్నటువంటి వాళ్ళు జీవన ఉపాధిని కలిగి ఈ యొక్క కుట్టు మిషన్లతో ఉపయోగించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, ఇంతేకాకుండా 6 వీల్ చైర్లలో 2 వీల్ చైర్లను నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆ 2 వీల్ చైర్లను గవర్నమెంట్ హాస్పిటల్లో వికలాంగులు వచ్చినటువంటి వాళ్లకు ఈ యొక్క వీల్ చైర్లను ఉపయోగించులాగున నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగినది. స్వామి యొక్క ఆశీస్సులు ఈ యొక్క కార్యక్రమంకు నిండుగా మెండుగా దండిగా ఉండి అందరూ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంకు లబ్ధిదారులు మరియు విలేకరులు, స్వామి యొక్క భక్తులు, తల్లిదండ్రులు, బాల వికాస్ చిన్నారులు అందరూ కూడా హాజరమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ 27వ వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. నంద్యాల అసెంబ్లీ సగర సంఘం ఆధ్వర్యంలో 10 మరియు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం. గిరిజన వీర సైనిక మా గుండెల్లోనే ఉంటావిక మురళీ నాయక్ త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకం కావాలని కోరి ఘనంగా నివాళులు అర్పించిన గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్. సాంప్రదాయబద్ధంగా రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి మంగళ స్నానాలు, ప్రత్యేక పూజలు. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళల జీవనోపాధికి కుట్టు మిషన్ల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.